మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, తన నియోజకవర్గం అభివృద్ధి తనకు ముఖ్యమని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్లో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మాన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తే చాలని అన్నారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అండగా ఉండాలన్నారు. గతంలో సింగిల్ విండో చైర్మన్ గా డీసీపీ డైరెక్టర్ గా పనిచేసిన సుష్మా వెంకన్న బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పాత్రలు ఉండేది. చాలా పట్టణం మీద చాలా పూర్తి అవగాహన ఉంది. ఆయన వెంట చాలా మంది ఆయనతో పాటు మన కాంగ్రెస్ పార్టీలకు రావడం, కుటుంబం కలవడం నెంబర్ 1. కుటుంబం సంతోషంగా అన్నదమ్ములు కలిసిపోయేది ఒక సంతోషం. రెండోది ఆయన వచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ చైర్మన్ గెలుస్తున్నందుకు మనకు మంచి సహకారం అందించిన వెంకన్న చిత్రం కాబట్టి మీ అందరి తరఫున వెంకన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నేను చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఇక మన కర్తవ్యం, ప్రజలు మనకు బాధ్యత అప్పచెప్పింది. ఇప్పుడు మనం ఒకటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా నేను కోరుకుంటున్నా. గతంలో మన గవర్నమెంట్ గెలిచినా సరే, మనం చైర్మన్ గెలిచినా సరే ప్రభుత్వం లేకపోవడం వల్ల మనం గెలిపించిన చైర్మన్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒకరిద్దరు కౌన్సిలర్ కూడా వెళ్ళిపోయింది. చాలా దుర్మార్గంగా అది చేసిండు. కానీ ఈసారి అట్లా చేయగలిగి ప్రజలు గెలిపించిన ఆశీర్వదించి, ఎందుకు అంటే ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, మీ సమస్యలు ఉన్నాం, మా తోడుగా ఉండాలి, అండగా ఉండాలని చెప్తుంది. నా సహకారం ఉంటుంది. నేను ప్రభుత్వంతో కొట్లాడతా. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా మీటింగ్లో చెప్తున్నా, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు పదవి ఇవ్వకున్నా పర్లేదు, నన్ను ఎన్నుకున్న వాళ్ళకు ఎంతో ఆశలు పెట్టుకుని మునుగోడు ప్రజలు వాళ్ళకు అన్యాయం చేయకండి, ఈ అభివృద్ధి చేయాలని మునుగోడు నియోజకవర్గాలని పదే ప్రభుత్వాన్ని చెప్తున్నాం.